నేచురల్ స్టార్ నాని గిట్లా ఇక ఆయన కెరియర్ మొదలకెళ్ళి ఆరంభం నుండి కథలు ఎంపిక విషయంలో చాలా సెలెక్టివ్గా చేసుకుంటున్నాడు, ప్రయాణం నడిపిస్తున్నాడు. ఇక ఒక్కసారి చేసిన కథ కానీ పాత్ర కానీ మళ్ళీ రిపీట్ గిట్లా వేస్తలేడు. ఇక అందుకనే గత కొంతకాలంకి వెళ్ళి ఈయనకి మంచి సక్సెస్లు అయితే అందుకుంటున్నాడు. ఇక ఆయన చేసే ప్రతి కథల కానీ పాత్రల విషయాల్లో కానీ మంచిగా అన్ని రకాలుగా భిన్నంగా ఉండేటట్టు చూసుకొని ఆయన కెరియర్ అయితే కొనసాగిస్తున్నాడు. ఇక ఇందుకు కారణం ప్రతి సినిమాల ఏదైతే ఎమోషను బలంగా గట్టిగా పట్టుకొని ఆడియన్స్ ఇక నాడి పట్టుకున్నాడు అంటారు చూడురి. ఇక ఆ విధంగా ఇక అది పసిగట్టి మరి ఈయన కథలు ఎంపిక చేసుకోవడంతో గిదిగిద ఒక అందుకు ఈయన సక్సెస్ కి కారణం అని చెప్పుకోవచ్చు. ఇక వివేక్ ఆత్రేయ నాని కాంబినేషన్ లో వచ్చిన సినిమానే అంటే సుందరానికి ఇక ఆ సినిమా మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ లేక ఈడదల వేసిరు కానీ ఇక ఈడ మాత్రం జరంతా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అయితే అందుకోలేకపోయింది కమర్షియల్గా. మళ్ళీ ఇక అమెరికాలో గిట్లా మంచి బ్రేక్ ఈవెంట్ టార్గెట్ అయితే మంచి వసూలే సాధించిందంట. కానీ ఈడ గిట్లా జరంతా ఏడనో పోయింది అని అనుకున్నారు. ఇక ఇటువంటి పాయింట్ ఇక మన వాళ్ళకి ఎక్కలేదు కావచ్చు. కాకపోతే కథ చాలా కొత్తగా ఉన్నదని మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉన్నదని జనాలు అయితే ఏర్పడ్డది గిసువంటిది. మళ్ళా ఇప్పుడు అందుకని చెప్పేసి వివేక్ ఆత్రేయ కాంబినేషన్లా ఇక ఈయన టాలెంట్ ఉన్నది అని నాని గుర్తించి మళ్ళసారి అవకాశం ఇచ్చిండు. గదే ఇప్పుడు సరిపోదా శనివారంతో వీళ్ళు మళ్ళసారి సేమ్ కాంబినేషన్లా రిపీట్ చేయబోతున్నారు అన్నమాట. మళ్ళీ ఈ ట్రైలర్ ఇట్లా చూస్తుంటే ఇక నిన్న విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఇక ఈసారి వివేక్ ఆత్రేయ షానా ఎట్లనైనా సరే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే కసితోని ఇక రెగ్యులర్గా చేసే జానా కాకుండా మంచిగా యాక్షన్ ప్యాకేజీ చూసుకొని సరిపోతా శనివారం తీసినట్టుగా కనబడుతున్నది. ఇక ఆడియన్స్ లా ఉత్రికత పెంచేటందుకు గిట్లా ఇక మంచి కథల డిఫరెంట్ పాయింట్ ని పెట్టి నాని క్యారెక్టర్ గిట్లా చాలా డిఫరెంట్ గా పెట్టి తెరకెక్కించిండని అర్థమవుతున్నది. మళ్ళీ అంతేకాకుండా ట్రైలర్ లో చూస్తుంటే గినక ఇక నానికి వారంలో ఒకరోజు మాత్రమే కోపం వస్తుంది. ఇక ఉన్న కోపం అంతా ఇక తన వాళ్ళని కాపాడుకునేటందుకు ఇక దాన్ని ఉపయోగించడం గిస్వంటి డిఫరెంట్ పాయింట్ ని సరిపోదా శనివారంలా పెట్టబోతున్నాడని అర్థమైతేనే ఉన్నది. ఇక ట్రైలర్ ఇట్లా చూసుకుంటే చాలా మందికి ఒక అభిప్రాయం అయితే ఏర్పడిపోయింది. ఇక ఈ సినిమాల ఏదో ఒక మంచి పాయింట్ అనేది ఉన్నది అని చెప్పేసి జనాల పబ్లిక్ లో అయితే వెళ్ళిపోయింది. ఇక అందుకని చెప్పేసి సినిమాల నాని క్యారెక్టరే కాకుండా ఇక యాక్షన్ అంశాలు కూడా ఎన్నడూ చూడని విధంగా ఇక ఒక వెరైటీగా ఇప్పటి వరకు నాని అయితే ఇక ఆయన ఎంపిక చేయలేదు, అటెంప్ట్ గిట్లా చేయలేదు అనే తీరుగా అయితే చూపించిర్రు. ఆ ప్రయత్నం చేసినట్లయితే కనబడుతున్నది. మళ్ళీ ఈసారైనా వివేక్ ఆత్రేయకి సరిపోదా శనివారంతో మంచి హిట్ అందుకుంటాడా అనేది చూడాలి. మళ్ళీ ఇక ట్రైలర్ ఎంతమందికి చూసిర్రు, ఇక చూసిన తర్వాత మీకు ఇట్లా ఏమనిపించింది, నచ్చిందా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా అడగట్టుంటే అది కూడా నొక్కురి మళ్ళీ వస్తా.